దేవుని అవసరతను గుర్తించింది ఎవరు అనే ఒక పాఠ్యాంశాన్ని మనం అందరము కలిసి ధ్యానిద్దాము. చాలా జాగ్రత్త కలిగి దేవుని వాక్యాన్ని వినాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. దేవుని వాక్యాన్ని వినేవారు ఎలా ఉండాలో బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. అలా ఉంటేనే దేవుని వాక్యం అనేది మన హృదయంలో నాటబడి అది ఫలించడానికి వీలుంటుంది. కనుక దేవుని వాక్యం వినేటప్పుడు ఎటువంటి వారుగా ఉండాలో దేవుడు బైబిల్ గ్రంథంలో వ్రాయించాడు. చూడండి ఒకసారి, నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూద్దాం. మనందరికీ అవసరమైనటువంటి మాట ఇది. నీటి గుమ్మము ఎదుటనున్న మైదానములో ఉదయము మొదలుకొని మధ్యాహ్నం వరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులకును తెలివితో వినగల వారందరికీ చదివి వినిపించుచు వచ్చెను. ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో వినిరి. దేవుని వాక్యాన్ని వినేటప్పుడు మనం ఎలా ఉండాలి, ఏ రీతిలో మనం దేవుని వాక్యాన్ని వినాలో ఇక్కడ మనకు తెలియజేశాడు ప్రభునందు ప్రేమైన దేవుని వాళ్ళరా. తెలివి గల వారందరినీ అన్నాడు, చూసారా? ఉదయం మొదలుకొని మధ్యాహ్నము వరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులకు తెలివితోనూ వినగల వారందరికీ చదివి వినిపించుచు వచ్చెను. అంటే దేవుని వాక్యాన్ని తెలివితో వినాలట. దేవుని వాక్యాన్ని తెలివితో వినాలంటున్నాడు. మరొక మాట తెలియజేస్తున్నాడు, ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో వినాలి. ఇప్పటి వరకు నిజంగా మన ఆత్మీయ జీవితానికి అవసరమైనటువంటి మాటలు కదా. పాటల విషయంలో ఏదో పిచ్చి పాటలు పాడుకుంటూ పిచ్చి పాటలు వింటూ కాలక్షేపము చేస్తూ ఉంటున్న వారికి నిజంగా మొదటి పాఠంగా చక్కటి పాఠం అనేది బోధింపబడింది. నిజంగా మనందరికీ చాలా అత్యవసరం ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళ. ఎందుకంటే కాలక్షేపం అనేది మనం ఎక్కువగా చేస్తూ ఉంటాం. అయితే ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళ, దేవుని వాక్యం వినేటప్పుడు చాలా జాగ్రత్త కలిగి ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. తెలివితో వినాలని అంటున్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళ, దేవుని అవసరతను గుర్తించింది ఎవరు? ఏంటండి, దేవునికి అవసరతలు ఉంటాయా? సమస్త సృష్టిని చేసింది ఆయనే కదా. కావలసిన ప్రతి దానిని ఆయన చేసుకోగలడు కదా. ఆయనకు సమస్తము సాధ్యము కదా అని మనుషులుగా అనుకోవచ్చు ప్రభునందు ప్రేమని దేవుని వాళ్ళ. కానీ దేవునికి అవసరాలు ఉన్నాయి. మన అవసరాలు తీర్చడానికి దేవుడు నిజంగా ఒక వాక్య భాగము, మీ అందరికీ తెలిసిన వాక్య భాగం, మత్తయి సువార్త 6వ అధ్యాయము 8వ వచనం చూడండి ఒకసారి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 8వ వచనంలో మనకు కావలసినటువంటి అద్భుతమైనటువంటి మాట దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. మీరు వారి వలె ఉండకుడి. పైనుండి చదవండి, చక్కటి మాట. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండకుడి. మీరు మీ తండ్రిని అడుగక మునిపే
మీకు అక్కరగానున్నవేవో ఆయనకి తెలియను అంటున్నాడు. చూసారా, అద్భుతమైన మాట ప్రభునందు ప్రియమైన దేవుని వల్ల. మీరు మీ తండ్రికి అడగక మునుపే మీకు అక్కరగునున్నవన్నీ ఆయనకి తెలియను అంటున్నాడు. చూసారా, మనకి ఏవేవైతే అవసరం ఉందో దేవుడు మనం అడగక మునిపిచ్చాడండి. చూడండి, ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి గాలి కానివ్వండి, మనం అనుభవిస్తున్నటువంటి నీరు కానివ్వండి, మనం అనుభవిస్తున్నటువంటి ఆహారము కానివ్వండి, మనం అనుభవిస్తున్నటువంటి వెలుగు కానివ్వండి, మనం అనుభవిస్తున్నటువంటి చీకటి కానివ్వండి, ప్రతి దానిని కనుక మనం ఆలోచన చేయగలిగితే మనం అడగక మునిపే మన అవసరతలు గుర్తించిన దేవుడు మనకు కనబడతాడు. తండ్రి నాకు వెలుగు కావాలని మనం అడిగమా? కానీ మనకు ఈ వెలుగు కావాలని దేవుడు గుర్తించి వెలుగునిచ్చాడు. సూర్యునిచ్చాడు, చంద్రునిచ్చాడు, భూమినిచ్చాడు. భూమి మీద మనకు కావలసిన ప్రతి అవసరతను దేవుడు ఏర్పాటు చేశాడు. ప్రభునందు ప్రేమల దేవుని వలన అంటే భూమి మీద మనకి ఎన్ని అవసరతలు ఉంటాయో అన్ని అవసరతలు దేవుడు తీర్చినట్టు ఈ వాక్యమును బట్టి మనం ఆలోచన చేయడానికి వీలుంది. ఎందుకంటే ఈరోజు అనుభవిస్తున్నటువంటి ప్రతి దానిని గురించి ఒకసారి ఆలోచన చేయండి. ఎన్ని అవసరాలు దేవుడు తీరుస్తున్నాడు. సృష్టిలో ఎన్ని జీవరాశులు ఉన్నాయి? సుమారుగా 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఆ జీవరాశులన్నీ ఎవరి కొరకు? మన కొరకే. అంటే మనకు అవసరత ఉందని గుర్తించి అడగక మునిపే దేవుడు అన్ని అక్కరలు తీర్చాడండి. అన్ని అక్కరలు తీర్చిన దేవునికి అవసరత లేదా? మన కొరకు ఎంతగా ఆలోచన చేశాడో దావీదు గారు తెలియజేస్తున్న మాట చూద్దాం ఒక్కసారి. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయం. కీర్తనలు 40వ అధ్యాయం చూడండి ఒకసారి. 5వ వచనం. మన కొరకు, మన అవసరతల కొరకు దేవుడు ఎంతగా ఆలోచన కలిగి ఉన్నాడో ఈ మాటను బట్టి మనం గుర్తించుకోవడానికి వీలుంటుంది. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు, వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా అవి లెక్కకు మించినవి. చూసారా, భూమి మీద మన అవసరత, మనకు దేవుడు చేసిన దాని కొరకు భక్తుడు తెలియజేస్తున్నటువంటి మాట, నా కొరకు నువ్వు ఎన్ని చేసావు తండ్రి, వాటి లెక్కకు మించినవి అట. లెక్కకు మించిన అవసరతను గుర్తించి మనకు కావలసిన ప్రతి దాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ప్రభునందు ప్రేమల దేవుని వల్ల అంటే దేవుడు మన ప్రతి అవసరతను గుర్తించాడు. ఈ మాట ఎంత అద్భుతంగా ఉంది చూడండి. మా ఎడల నీకున్న తలంపులు, మనుషుల ఎడల, మనందరి ఎడల దేవునికి ఉన్నటువంటి ఆలోచనలు, తలంపులు ఎలా ఉన్నాయట? బహు విస్తారములు. చాలా ఎక్కువగా మన కొరకు ఆలోచన కలిగి ఉన్నాడట దేవుడు. మరలా కింద చెప్తున్నాడు, వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా అవి లెక్కకు మించినవి. లెక్కకు మించిన విధంగా దేవుడు మన కొరకు ఆలోచన చేసి ఉన్నాడట. ఎవరైనా మన కొరకు ఆలోచన చేస్తారని చెప్పండి? ఎవరు మన కొరకు ఆలోచన చేస్తారని చెప్పండి? అందరూ అవసరాల కొరకే. ప్రభునందు ప్రేమని దేవుడు వల్ల అందుకు ఆయన ఏమంటున్నాడంటే, నీకు సాటి అయిన వాడు ఒకడు లేడు. అంటే దేవునికి సాటి అయిన వాడు ఎవరు లేరు. మన అవసరాలు గుర్తించి మనకు కావలసిన ప్రతి దానిని ఇస్తున్నటువంటి వారు ఎవరు లేరంటున్నారు ప్రభునందు ప్రేమల దేవుని వల్ల.
చూడండి, దేవుడు మనకు కావలసినటువంటి అవసరతలు గుర్తించి మనకు కావలసిన ప్రతి దానిని సిద్ధపరచి మనకి ఇన్ని చేస్తున్నాడే. ఆ దేవునికి ఏ అవసరత లేదా? ఏ అవసరత లేకుండానే ఇన్ని చేశాడా? ఒకసారి ఆలోచన చేయండి. అంటే దీనిని బట్టి మనం ఆలోచన చేయొచ్చు, ప్రభునందు ప్రేమని దేవుని వల్ల దేవునికి అవసరతలు ఉన్నాయి. ఆ అవసరతలు ఏం చేయాలి? మనము గుర్తించాలి. నిజంగా ఒక కుటుంబంలో ఎన్ని అవసరతలు ఉంటాయి? ఒక వ్యక్తికి ఎన్ని అవసరతలు ఉంటాయి? లెక్కలేనన్ని అవసరాలు. ఏది చేసిన అవసరాలు తీరవు. ఎన్నో అవసరాలు. ప్రభునందు ప్రేమైన దేవుడు వల్ల ఆ అవసరాలు తీర్చుకోవడానికి ఎక్కడ వస్తారు? అవసరాలు తీరాలంటే ఎక్కడికి వెళ్ళాలి? దేవుని మందిరానికి. ఈరోజు సంఘాలలో పరిస్థితులు కూడా ప్రభునందు ప్రేమైన దేవుని వల్ల ఉన్న అవసరాలు తీర్చుకోవడానికి సంఘానికి వస్తున్నారే కానీ సంఘంలో వచ్చిన తర్వాత దేవుని అవసరాలు చాలా ఉన్నాయని గుర్తించలేని పరిస్థితుల్లో క్రైస్తవ సంఘాలు ఉన్నాయి. చూడండి, అనేక మంది మనతో పాటు బయట సంఘాలు కానివ్వండి, అందరి గురించి ఆలోచన చేయగలిగితే మందిరాల్లో దేనికి వస్తున్నారంటే అవసరాల కొరకే దేవుని సన్నిధానంలో వస్తున్నారు. దేవుని సన్నిధికి వస్తే ఉద్యోగాలు వస్తాయండి. దేవుని సన్నిధికి వస్తే మేలు చేస్తాడండి. దేవుని సన్నిధికి వెళితే దేవుడు ఆశీర్వదిస్తాడండి. ఏదో మేలు పొందుతామనే భావన కలిగి సంఘానికి వస్తున్నారే కానీ సంఘములో వచ్చిన ప్రతి ఒక్కరు ఇన్ని దేవుడు మన కొరకు చేస్తున్నాడే, ఉదయం లేచిన దగ్గర నుండి సాయంత్రం పడుకున్నంత వరకు కాచి కాపాడి సంరక్షించి కావలసిన ప్రతి దానిని దేవుడు ఇస్తున్నాడే, నా అవసరతను గుర్తించి నాకు కావలసినది ఇస్తున్నాడే, ఆ దేవుని అవసరతను నేను గుర్తించాలి కదా అనే భావన ఎవరికి ఉంది చెప్పండి? ప్రభునందు ప్రేమని దేవుని వల్ల ఈరోజు ప్రతి వ్యక్తి, ప్రతి క్రైస్తవుడు ఎలా మారిపోయాడంటే అవసరాల కొరకే దేవుణ్ణి నమ్ముకుంటున్నారు. అవసరాల కొరకే. పిల్లలు పుట్టలేదా? బ్రదర్ మా కొరకు ప్రార్థన చేయండి. ఇక పిల్లలు పుట్టలేదు కదా బ్రదర్, మా కొరకు ఉద్యోగం ఇంకా రాలేదు, ఇప్పుడే ఎంట్రన్స్ రాసి ఉన్నాను. బ్రదర్ వ్యాపారంలో కొద్దిగా బాగా ఎక్కువ అభివృద్ధి చెందాలని ప్రార్థన చేయండి, మీ కానుకలు ఎక్కువగా ఇస్తానండి అని అంటారు. అవునా కాదు చెప్పండి? ఇప్పుడు సంఘాలలో దేని కొరకు రావాలి? మన అవసరతలు తీర్చుకోవడానికి రావాలా? దేవుని అవసరతలు తీర్చడానికి రావాలా? ప్రభునందు ప్రేమని దేవుని వల్ల దేవుడు మన కొరకు గుర్తించి తీరుస్తున్నటువంటి అవసరాలు ఇంతంత కాదు, లెక్కలేనన్ని అవసరాలు మన కొరకు తీరుస్తున్నాడు. ఇన్ని అవసరాలు తీరుస్తున్న దేవుని కొరకు మనం ఏం చేస్తున్నాం చెప్పండి? దేవుని అవసరతను మనం గుర్తించగలుగుతున్నామా? మనుషులుగా మనకి అవసరతలు ఉంటాయండి, దేవునికి అవసరతలు ఉండవు అని అనుకోవచ్చా? కాదు ప్రభునందు ప్రేమని దేవుని వల్ల దేవుడు మన కొరకు ఇన్ని చేస్తున్నాడంటే ఆయనకి ఎన్నో అవసరాలు ఉన్నాయి. ఒకవేళ మనం అవసరాల కొరకు మనం దేవుని నమ్మితే బైబిల్ గ్రంథంలో దేవుడు వ్రాయించాడు పౌలు గారి ద్వారా. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో చూడండి ఒకసారి. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 19వ వచనంలో చక్కటి మాట దేవుడు వ్రాయించాడు. చూడండి ఒకసారి. ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరి
మనుషులందరికంటే దౌర్భాగ్యుట. మందిరానికి వచ్చి కూడా దేవుని అవసరతను గుర్తించక, దేవునికి అవసరాలు ఉన్నాయని గుర్తించుకోకుండా ఎవరైతే ఉంటారో, వారి అవసరాల కొరకు దేవుణ్ణి ప్రార్థిస్తుంటారో, వారి అవసరాల కొరకు దేవుణ్ణి మొరపెడుతుంటారో, వారి కొరకు దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమైందుము అంటున్నాడు. అంటే ఈ 60 సంవత్సరాల జీవితము కొరకే, అవసరాల కొరకే మనము దేవుని నమ్ముకున్నామంటే మనకంటే దౌర్భాగ్యుడు భూమి మీద ఎవరు లేరు. మనుషులందరికంటే, అంటే మనుషులు ఎంతమంది ఉన్నారు భూమి మీద? 840 కోట్ల మందికి పైగా ఉన్నారు. వారందరికంటే దౌర్భాగ్యుడట. అంటే ఒకసారి ఆలోచన చేయండి. సువార్త విని ప్రభువుని రక్షకునిగా స్వీకరించి బాప్తిస్మం పొంది సంఘానికి వచ్చి సంఘములో సభ్యునిగా చేరిన తర్వాత కూడా ఇంకా అవసరాల కొరకే ప్రార్థన చేయటం, అవసరాల కొరకే ఈ జీవిత కాలంలో బ్రతకడం కొరకు మనము ఆలోచన కలిగి ఉన్నామంటే మనందరికంటే దౌర్భాగ్యులు ఎవరు ఉండరు. ప్రభునందు ప్రేమ దేవుని వల్లరా, సంఘములో వచ్చామంటే మన అవసరాలే కాదు, మన అవసరాలు దేవుడు ఎలాగో తీరుస్తాడు. కానీ దేవుని అవసరతను గుర్తించేవారుగా మనము ఉండాలి. ఎందుకు నిజంగా మనం దేవుని అవసరతను గుర్తించేవారముగా ఉన్నామా? సంఘములో వచ్చిన తర్వాత కూడా దేవుని మాటలు వింటున్నప్పటికీ దేవుని అవసరతను మనం గుర్తించగలుగుతున్నామా? లేదా మన అవసరాల కొరకే మనము మొరపెట్టుకుంటున్నామా? ఒక్కసారి ఆలోచన చేయండి. నిజంగా సంఘాలన్నీ ఎలా ఆలోచిస్తున్నాయంటే నా గురించే, నా కుటుంబం గురించే అనే భావనలు ఉన్నాయి. ప్రభునందు ప్రేమల దేవుని వల్లరా, నీవు, నీ కుటుంబం, నీ సంఘం దేవుని అవసరతను గుర్తించగలిగేటటువంటి స్థితిలో ఉందా? ఆయన అవసరతను తీర్చగలిగే స్థితిలో ఉందా? ఒకసారి ఆలోచన చేయండి. మనం ఆ స్థితిలోనికి వెళ్ళాలంటే ప్రభునందు ప్రేమల దేవుని వల్లరా, అనుదినము దేవునిలో మనం ఉంటే దేవుని అవసరతలు ఏంటో మనకు తెలుస్తాయి. చూడండి, చక్కటి లేఖనాల పరిశోధన సదస్సు చాలా దూరం నుండి కొంతమంది వచ్చారు. మీరు దేవుని యొక్క అవసరత మీకు తెలుసు, దేవుని యొక్క వాక్యం యొక్క అవసరత తెలుసు, ఆత్మీయ జీవితం యొక్క అవసరత తెలుసు. కనుక ఇంత దూరం ప్రయాణం చేసి దేవుని వాక్యం వినటానికి ఇలా కూర్చున్నారు. ప్రభునందు ప్రేమల దేవుని వల్ల నిజంగా దేవుని అవసరతను గుర్తించి ప్రతి నెల, ఇప్పటికీ సంవత్సరం దాటిందండి, రామడమంద పరిశుద్ధ సంఘం వారు నిర్వహిస్తున్నటువంటి లేఖనాల పరిశోధన సదస్సులు చూస్తుంటే నిజంగా ఎలా జరిపిస్తున్నారు అనే భావన కలుగుతుంది. నేను అశ్విన్ గారు మాట్లాడుకుంటుంటాం, ఎలా చేస్తున్నారు అసలు, ఏ విధంగా, ఇటువంటి పెద్ద పెద్ద సహాయాలు అయితే మనకు లేవు కదా. ఒకసారి ఆలోచన చేయండి. ప్రభునందు ప్రేమల దేవుని వల్లరా, నిజంగా మనమందరం ఎలా ఉండాలంటే దేవుని అవసరతను గుర్తించి ఆయన అవసరతను తీర్చేవారుగా మనం ఉండాలి. మీ కుటుంబాల్లో కూడా మీ పిల్లలకు ఎన్నో అవసరతలు ఉంటాయి కదా, అవునా కదా? ఎన్నో అవసరాలు పిల్లల విషయంలో కానీ, భార్యాభర్తల విషయంలో కానీ, ఒకరి అవసరాలు ఒకరు తీర్చుకుంటూ మన అవసరాలే మనం తీర్చుకుంటున్నామే. కానీ దేవుని అవసరతను తీర్చటానికి ఎంతమంది మనం ప్రయత్నం చేస్తున్నాం? ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు, ఆయనకి ఎన్నో అవసరాలు ఉన్నాయి. ఆ అవసరాలు తీర్చాలని
మనల్ని అందరినీ కోరుకుంటున్నాడు ప్రభునందు ప్రేమైన దేవుని వల్ల. దేవుని అవసరతలు గుర్తించిన వారిలో మనం ఆలోచన చేయగలిగితే బైబిల్ గ్రంథంలో అనేక మందిని మనం చూడొచ్చు. దేవుని అవసరతలు తీర్చిన వారు. మీకు అర్థం కావడానికి తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే, దేవుని అవసరతను గుర్తించిన వారు ఉన్నారు, సంఘం యొక్క అవసరతను గుర్తించిన వారు ఉన్నారు, సేవకుని అవసరతను గుర్తించిన వారు ఉన్నారు, పరిశుద్ధుల అవసరతను గుర్తించిన వారు ఉన్నారు. వారి వరకు మనం ఆలోచన చేయగలిగితే, మొట్టమొదటిగా దేవుని అవసరతను గుర్తించిన వారి కొరకు మనం ఆలోచన చేద్దాం. మొదటి విషయముగా రాసుకోండి. మొదటి విషయముగా దేవుని అవసరతను గుర్తించిన వారు. ఆయన అవసరతను గుర్తించి నెరవేర్చిన వారి యొక్క జీవితాలను మనం చూడగలిగితే ప్రభునందు ప్రేమైన దేవుని వల్ల చూడండి ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం చూడండి ఒకసారి. మోసే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు దాచిపెట్టిరి. ఇక్కడ సందర్భం ఏంటంటే ప్రభునందు ప్రేమైన దేవుని వల్ల మోసే పుట్టినప్పుడు కొన్ని సంఘటనలు జరిగాయి. అక్కడ దాని గురించి తెలియజేస్తున్నాడు. మోసే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండడం చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు దాచిపెట్టారటండి. 3 మాసములు తల్లిదండ్రులు ఎవరు? అమ్రాము, యోకేబేదు. వీరు మోసే గారికి 3 మాసములు దాచిపెట్టారు. ఎందుకు దాచిపెట్టారంటే ఫరో ఆజ్ఞను జారీ చేశాడు. ఐగుప్తులో ఇశ్రాయేలులో పుట్టిన మగ పిల్లలందరినీ ఏం చేయమన్నాడు? చంపేయాలన్నాడు. చంపేయాలని ఒక శాసనం వచ్చింది. అప్పుడు వీరు విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక, అంటే తెగించేశారండి. రాజాజ్ఞకు భయపడకుండా, ఆయన ఆజ్ఞాపిస్తే ఆయన చట్టానికి భయపడకుండా తెగించి వాళ్ళు ఏం చేశారంటే 3 మాసములు మోసే గారికి దాచిపెట్టారు. దాచిపెట్టిన తర్వాత 3 మాసముల తర్వాత పిల్లలు ఎలాగో అరుస్తారు కదా, వాళ్ళ పరిస్థితి మీకు అందరికీ తెలిసి ఉంటుంది. విషయం తెలుసుకునగానే చంపేస్తారని చెప్పి తల్లి ఏం చేసింది? ఒక జమ్ము పెట్టింది తయారు చేసి నైలు నదిలో పెట్టింది. వెంటనే ఫరో కుమార్తె వచ్చి కావాలని కోరుకుంది. ఈ సందర్భం అంతా మనందరికీ తెలుసు. నైలు నదిలో ఫరో కుమార్తె వెళ్ళి మోసే గారిని చూసి ఆకర్షింపబడింది. వెంటనే కావాలనుకుంది కదా, చంపేయాలి కానీ కావాలనుకుంది. అప్పుడు మోసే గారి యొక్క అక్క మిరియాం ఉంది కదా, మిరియాం ఏం చేస్తుందంటే ప్రభునందు ప్రేమ దేవుని వల్ల నిజంగా సాహసించి తల్లి పంపగా వెళ్ళి ఫరో కుమార్తె దగ్గరికి వెళ్ళి ఈ బిడ్డను పెంచడానికి ఒక దాదిని తీసుకొని వస్తాను అని తెగించి వెళ్తారండి. వెళ్ళి ఒప్పించి తన సొంత తల్లినే మోసేకు ఒక దానిగా ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు నిజంగా పరిస్థితి 430 సంవత్సరాలు బానిస బ్రతుకులో ఉంటూ మగ్గిపోతున్నటువంటి జీవితం ఎవరికి తెలుసు? యోకేబేదుకు అమ్రాముకు తెలుసండి. భార్యాభర్తలకు తెలుసు, వారి పరిస్థితి అంటే అంతా తెలుసు. తెలుసుకున్న వారు ఏం చేశారంటే వారి బిడ్డలను దేవుని కొరకు పెంచాలని అనుకున్నారు. దేవుని అవసరతను తీర్చాలనుకున్నాడు. నిజంగా మోసే యొక్క తల్లిదండ్రులు దేవుని యొక్క అవసరతను గుర్తించి ఒకరిని
నాయకుడుగా తయారు చేసాడండి. ఒకరికి ప్రధాన యాజకుడిగా, ఒకరికి ప్రవక్తినిగా. షార్ట్కట్లో మీకు చెప్తున్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని వల్ల నిజంగా దేవుని అవసరతను గుర్తించిన కుటుంబాలలో అనేక కుటుంబాలు బైబిల్ గ్రంథంలో ఉంటాయి. హన్నా కుటుంబం కానివ్వండి, క్రొత్త నిబంధనలు వచ్చేసరికి జకరియా, ఎలిజబెతు కుటుంబాలు. ఇక్కడ ఈ సందర్భం చూద్దాము కానీ చూడండి ఒక్కసారి. సంఖ్యాకాండము 26వ అధ్యాయము చూడండి ఒక్కసారి. సంఖ్యాకాండము 26వ అధ్యాయము 59వ వచనం చూడండి ఒక్కసారి. కహాతు అమ్రామును కనెను. అమ్రాము భార్య పేరు యోకేబేదు. ఆమె లేవి కుమార్తె. ఐగుప్తులో ఆమె లేవికి పుట్టెను. ఆమె అమ్రాము వలన చూడండి అహరోనును మోసెను వీరి సహోదరియము మిరియామును కనెను. ప్రభునందు ప్రేమ దేవుని వల్ల అమ్రాము, యోకేబేదు వీరిరువురు భార్య భర్తలు కదా. ఈ భార్య భర్తలు ఎక్కడ ఉన్నారంటే ఐగుప్తు దేశంలో ఉన్నారు, బానిసరకంలో ఉన్నారు, మగ్గిపోతున్నారు, కష్టంలో ఉన్నారు. రాజాజ్ఞ వచ్చింది మోసే గారిని అంటే పురుషులందరినీ చంపేయాలని. అప్పుడు మోసే గారు కూడా చనిపోవాలి కదా. కానీ ఫరో కుమార్తె ద్వారా బ్రతికింపబడ్డాడు. అక్కడ సందర్భం ఏంటంటే ప్రభునందు ప్రేమ దేవుని వల్ల అమ్రాము, యోకేబేదులు దేవుని అవసరతను, మరి ప్రాముఖ్యంగా ఇశ్రాయేలు ప్రజలందరికీ రక్షణ భాగ్యమును కలగచేయటానికి తన 3 పిల్లలను దేవుని అవసరత కొరకు ఉపయోగించిందండి. దేవుని అవసరతను గుర్తించి ఇశ్రాయేలు ప్రజలందరినీ కాపాడాలంటే ఒక నాయకుడు కావాలి. ఇశ్రాయేలు ప్రజలందరినీ నడిపించాలంటే ఒక ప్రధాన యాజకుడు కావాలి. ఇశ్రాయేలు ప్రజలందరికీ వాక్యం చెప్పాలంటే ఒక ప్రవక్తిని కావాలి. అంటే దేవుని అవసరతను గుర్తించిన కుటుంబము అమ్రాము, యోకేబేదుల కుటుంబం. మన కుటుంబాలు ఎలా ఉన్నాయి చెప్పండి? దేవుని అవసరతను గుర్తించిన కుటుంబాలుగా మన కుటుంబాలు ఉన్నాయా? యోకేబేదు, అమ్రాము కుటుంబం వలె ఒకసారి ఆలోచన చేయండి. కొత్త నిబంధనలు రండి ఒకసారి. లూకా సువార్తలో ఇంకో కుటుంబం చూద్దాం. దేవుని అవసరతను గుర్తించిన కుటుంబాలు. లూకా సువార్త 1వ అధ్యాయం. లూకా సువార్త 1వ అధ్యాయంలో 6వ వచనం చూడండి ఒకసారి. వీరిద్దరంటే ఎవరెవరు? ఎలిజబెతు, జకరియా. ఎవరికి ఇంట్రెస్ట్ లేదేమో. అమ్మ వింటున్నారా? వింటున్నారు కదా. అలా నిబ్బరంగా అలా ఉండిపోయారు. అందుకోసం అదే చూడండి ఒకసారి. లూకా సువార్త 1వ అధ్యాయము 6వ వచనంలో వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎలిషబెతు గొడ్డలైనందున వారికి పిల్లలు లేకపోయింది, మరియు వారిద్దరు బహుకాలము గడిచిన వృద్ధులట. పిల్లలు లేరు, కానీ వీరు నీతిమంతులుగా ఉన్నారట. నీతిమంతులుగా ఉండడం అంటే మనం ఎప్పుడు నీతిమంతులుగా ఉండలేము. దేవుని యొక్క ఉన్నతమైన కృపను బట్టి మనం నీతిమంతులుగా తీర్చబడడానికి వీలుంటుంది సువార్త ద్వారా. కానీ వీరు ఎలా ఉన్నారంటే ప్రభునందు ప్రేమ దేవుని వల్ల నీతిమంతులుగా ఉన్నారు. ఆ నీతిమంతులైన వారికి కిందన చూడండి 13వ వచనంలో చక్కటి మాట తెలియజేస్తున్నాడు. జకరియా దగ్గరికి దూత వచ్చి, అప్పుడు ఆ దూత అతనితో, జకరియా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిషబెతు నీకు కుమారుని కన్ను, అతనికి యోహానను పేరు పెట్టుదువు. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై
ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై, చూడండి, ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపుకు త్రిప్పును. ఈ నీతిమంతుల కుటుంబం ఎలా ఉందంటే ప్రభునందు ప్రేమ దేవుని వల్లరా, తన బిడ్డను యోహానిని లేక లేక పుట్టిన కుమారుని దేవుని అవసరతను గుర్తించి మరి ఏం చేస్తున్నారంటే దేవుని కొరకు పెంచుతున్నారండి. దేవుని కొరకు పెంచుతున్నారు. ఆ యోహాను గారు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రాకకు ముందు ప్రభువు మార్గమును ఏం చేయడానికి వచ్చాడు? సరళము చేయటానికి, సిద్ధపరచటానికి. అంటే ప్రభు మార్గమును సరళము చేయడానికి, సిద్ధపరచడానికి ముందుగా ఎరిగి ఆ బిడ్డను దేవుని కొరకు ఉపయోగిస్తున్నారంటే దేవుని అవసరతను గుర్తించిన కుటుంబమా కాదా చెప్పండి ఒకసారి. జకరియా ఎలిజబెతుల కుటుంబం. ఆ బిడ్డ ఎలా మారుతాడు? అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై అంటున్నాడు. చూసారా, ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపు త్రిప్పును అంటున్నాడు. అంటే దేవుని అవసరతను గుర్తించిన కుటుంబం ఇది. మరొక స్త్రీ మూర్తుంది మరియ కూడా. దూత వచ్చి దయాప్రాప్తురాలా నీకు శుభము అని చెప్పగానే ఏదో ఆనందంలో తేలియాడునట్టు ఉన్న సందర్భంలో కింద ఒక మాట, దయాప్రాప్తురాలా 8:25 వచనంలో, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాట విని బహు తొందరపడి శుభవచనం ఏమిటో అని ఆలోచన చేయుచుండగా దూత, మరియా భయపడకుము, దేవుని వలన నువ్వు కృప పొందితివి, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టెదవు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రభునందు ప్రేమ దేవుడు అన్నారా, ఒక స్త్రీమూర్తి కూడా దేవుని అవసరతను గుర్తించింది. ఆమె ఎవరంటే మరియ గారు. తన గర్భాన్ని ఇచ్చిందండి. ఈరోజు స్త్రీలు దేవుని కొరకు గర్భాన్ని ఇవ్వగలరా? దేవుని అవసరతను గుర్తించి దేవుని కొరకు నా గర్భము దేవుని కొరకే అనే స్త్రీలు ఉన్నారా? ఒకసారి ఆలోచన చేయండి. దేవుని అవసరతను గుర్తించిన స్త్రీలు ఉన్నారా? పురుషులు ఉన్నారా? నిజంగా ఇక్కడ మరియ గారు దేవుని అవసరతను గుర్తించి తన గర్భం ఇచ్చిందండి. వారి గర్భంలో పుట్టిన పిల్లలను వారు ఇచ్చారు. ఎవరు? అమ్రాము యోకేబేతు, తర్వాత జకరియా ఎలిజబెతులు. మరియ గారు ప్రభునందు ప్రేమ దేవుని వల్ల నిజంగా ఈ రోజుల్లో స్త్రీలు అయితే ఎలా ఉండాలంటే ప్రభునందు ప్రేమ దేవుని వల్ల ఇలా అంటుందని వేరేగా అనుకోకండి. కానీ నిజంగా ఎవరైతే దేవుని సేవలో, ఎవరైతే దేవుని యొక్క ఉన్నతమైనటువంటి కార్యక్రమాల్లో, ఎవరైతే దేవుని కొరకు ఆలోచన చేస్తున్నారో వారికి వివాహము చేసుకొని దేవుని అవసరతను గుర్తించి మీ గర్భాలు ఇవ్వాలి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు? స్త్రీలందరూ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ప్రభునందు ప్రేమ దేవుని వల్ల అవసరతలు ఎదుర్కొంటున్నారు. నాకు అన్ని అవసరాలు తీర్చేవాడు ఎవరు? సేవకుడైతే నాకు అన్ని అవసరాలు తీర్చలేవు. మరి ఎవరు అవసరము? బాగా చదివి ఉండాలి, ఉన్నతమైనటువంటి ఉద్యోగము చేస్తూ ఉండాలి, నాకు అన్ని అవసరాలు తీర్చేవాడై ఉండాలి. ఇక్కడ ఉన్న వారు ప్రభు కాదు ప్రభునందు ప్రేమ దేవుని వల్ల చాలా మంది అలా ఉన్నారు. చాలా మంది స్త్రీలు ఎలా ఉన్నారంటే ప్రభునందు ప్రేమ దేవుని వల్ల వారి అవసరాలు తీర్చుకోవటానికి దేవుని అవసరాన్ని గుర్తించలేని పరిస్థితులు ఉన్నారు. అవునా కాదు చెప్పండి? మన గర్భమట, స్త్రీల గర్భమట దేని కొరకు? ఇదిగో మరియ వలె ప్రభువు కోరుతున్నాడు కదా,
మన గర్భంలో పుట్టిన బిడ్డలు ఎలా ఉండాలంటే నిజంగా ఒక ఉన్నతమైన వ్యక్తులు. ఇప్పుడు చూసాం కదా, ఒక మోసే వలె, ఒక అహరోను వలె, ఒక మిరియాము వలె, ఒక యేసుక్రీస్తు వలె, ఒక యోహాను వలె వారు దేవుని అవసరాలు తీర్చేవారు. అవునా కదా? వారు దేవుని అవసరాలు తీర్చేవారు. ఈరోజు దేవుని అవసరాలు తీర్చేవారు మనకొద్దు. ఎవరు ముద్దు? బాగా చదవాలి, బాగా ఉద్యోగం చేయాలి, మా అవసరాలు బాగా తీర్చాలి, భార్య అవసరాలు బాగా తీర్చాలి, పిల్లల అవసరాలు బాగా తీర్చాలి. కానీ దేవుని అవసరాలు మాత్రము గుర్తించకుండా ఉండాలి. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ప్రభునందు ప్రేమని దేవుని వాళ్ళరా. నిజంగా స్త్రీమూర్తులకు దేవుడిచ్చిన గొప్ప భాగ్యం ఏంటంటే మీ గర్భాలు దేవుని కొరకు ఇవ్వాలట. మీరు గుర్తించి నా గర్భం దేవుని కొరకే అని ఆలోచన కలిగి మీ గర్భమును పండిస్తున్న ఆ దేవునికి మీ గర్భాలిచ్చి ఉన్నతమైన ఒక యోహాను వలె, ఒక యేసుక్రీస్తు వలె, ఒక మిరియాము వలె, ఒక అహరోను వలె, మోసే వలె ఉన్నతంగా దేవుని కొరకు పెంచే వాళ్ళు ఉండాలి ప్రభునందు ప్రేమని దేవుని వాళ్ళ. కనుక ఒక్కసారి ఆలోచన చేయండి. దేవుని అవసరతను గుర్తించిన కుటుంబాలివి. ఇది మొదటి విషయం. రెండో విషయం చూద్దాం ఒకసారి. సంఘ అవసరతను గుర్తించిన వారు ఎవరు ఉన్నారు? అది దేవుని అవసరం కదా. సంఘం అవసరం చాలా ప్రాముఖ్యం అండి. సంఘాలలో నేడు పరిచర్య జరగకపోవడానికి గల కారణం ఏంటంటే సంఘములు ఏ అవసరతలు ఉన్నాయో కూడా తెలిసి కూడా గుర్తించి కూడా చెయ్యి చాచలేని వారు ఉన్నారండి. నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఇక్కడే కాదు, అనేక చోట్ల ఎన్నో కార్యక్రమాలు జరగాలి. సంఘము క్షేమాభివృద్ధి చెందాలి. దినదినం సంఘము అభివృద్ధి చెందాలి. అభివృద్ధి చెందకుండా కుంటి పడిపోవడానికి గల కారణం ఏంటంటే సంఘము యొక్క అవసరతను గుర్తించలేక వారి అవసరాలు గుర్తించుకొని తీర్చుకోవడానికి సంఘానికి వస్తున్నారు ప్రభునందు ప్రేమని దేవుని వాళ్ళ. చూడండి, సంఘ అవసరతల కొరకు మనం ఆలోచన చేయగలిగితే సంఘము కొరకు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 15వ వచనం చూడండి ఒకసారి. స్టెఫెను ఇంటి వారు అక్కయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారనియు వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్మును తాము అప్పగించుకొని ఉన్నారనియు మీకు తెలియను అంటున్నాడు. చూసారా? ఏ ఇంటి వారట? స్టెఫెను ఇంటి వారంటే ఆ చనిపోయిన ఆ స్టెఫెను గురించి కాదు ఇది. మనకు 7వ అధ్యాయంలో స్టెఫెను గారు ఉన్నారు కదా, అపోస్తల కార్యం 7వ అధ్యాయంలో రాళ్ళతో రువి చంపుతారు కదా, ఆ స్టెఫెను కాదు ఇది. ఈయన ఆ స్టెఫెను కాదు, వేరే వారి గురించి చెప్తున్నాడు. ఏమంటున్నాడు అంటే స్టెఫెను ఇంటి వారు అక్కయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారు. అంటే మొట్టమొదటిసారి పౌలు గారి ద్వారా సువార్త విని ప్రథమ ఫలముగా క్రీస్తును స్వీకరించి ఆ ప్రాంతంలో ఉన్నారు. అక్కయ ప్రాంతం, అక్కయ అనగానే గ్రీసు ఆ ప్రాంతాలు ఉన్నాయి కదా, ఆ ప్రాంతములో ప్రథమ ఫలముగా ఉన్నారట. ఎవరు? స్టెఫెను ఇంటి వారు. వారు ఎలా ఉన్నారు? వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్మును తాము అప్పగించుకొని ఉన్నారని మీకు తెలియను. చూసారా? ఇక్కడ ఏంటంటే ప్రభునందు ప్రేమల దేవుని వల్లరా కింద మళ్ళా చెప్తున్నాడు చూడండి. కాబట్టి సహోదరులారా, అట్టి వారికి పనిలో సహాయం చేయొచ్చు ప్రయాసపడుచు ఉండు వారందరికీ మీరు విధేయులై ఉండవలెనని మిమ్మను బతిమాలుకొనుచున్నాను అంటున్నాడు. ఈ సంఘం ఎలాంటి పరిస్థితులు ఉందంటే కొరింథీ సంఘము గ్రూపిజం ఉంది. ఇక్కడ సంఘంలో, కొరింథీ సంఘంలో గ్రూపిజం ఉంది. నేను కేఫా వాడను, నేను అపోల్లో వాడను, నేను పౌలు వాడను, నేను క్రీస్తు వాడను అనే
గ్రూపిజం ఉంది. ఒక మాట చెప్పాలంటే ఆ కొరింథీ సంఘం అనేది అసలు క్షేమంగా లేదండి, గొడవలు ఉంది. అక్కడ ఎటువంటి వారు వ్యభిచారులు ఉన్నారట, ఎన్నో విభేదాలు ఉన్నాయి. నిజంగా అటువంటి సంఘములో వీరున్నారు. ఎలాంటి వారంటే పరిశుద్ధుల కొరకు పరిచర్య చేయుటకు తమ్ముడు తాము అప్పగించుకున్నారట. సంఘములో పరిశుద్ధులు ఉంటారు కదా, సంఘంలో ఎవరుంటారండి? పరిశుద్ధులు ఉంటారు కదా. ఆ పరిశుద్ధులకు పరిచర్య చేయడానికి తమ్ముడు తామే ఏమైపోయారు? అప్పగించుకున్నారట. అంటే సంఘ అవసరతను గుర్తించిన స్టెపెను కుటుంబం. సంఘ అవసరతను గుర్తించిన స్టెపెను కుటుంబం. మరొక కుటుంబం చూడండి, రోమపత్రికలు ఉంటుంది 16వ అధ్యాయము 3వ వచనంలో 3-4 వచనంలో, మిగతావన్నీ చిన్న చిన్నవన్నీ ముగించేస్తాను. 16వ అధ్యాయము రోమపత్రిక 3వ వచనం నుండి చూద్దాం ఒకసారి. క్రీస్తు యేసునందు నా జతపని వారైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పుడి, వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములు ఇచ్చుటకైనను తెగించి మరి వారి ఇంట ఉన్న సంఘములకు వందనములు చెప్పుడి. నేను మాత్రము కాదు, అన్య జనులలోని సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞులై. చూసారా, అన్య జనుల సంఘముల వారందరూ ఎవరికి కృతజ్ఞులై ఉన్నారు? అకుల ప్రిస్కిల్లకు కృతజ్ఞులై ఉన్నారట. వారిని చూడగానే వారి లేకపోతే మేము క్రీస్తులోనికి వచ్చేవారము కాదండి, వారి వలనే మేము క్రీస్తులోనికి వచ్చాము, సంఘములోనికి వచ్చాము అని కృతజ్ఞత చెప్పగలుగుతున్నారంటే అకుల ప్రిస్కిల్లలు దేవుని అవసరతను గుర్తించి దేవునికి కార్యక్రమాలు ఉన్నతంగా జరిపించారండి. ఒకసారి ఆలోచన చేయండి. దేవుని అవసరతను గుర్తించినటువంటి స్టెఫెను కుటుంబాన్ని చూస్తున్నాము. దేవుని అవసరతను గుర్తించిన అకుల ప్రిస్కిల్లల కుటుంబాన్ని మనం చూస్తున్నాం. నిజంగా అపోస్తలుడైన పౌలు గారు సువార్త ప్రయాణం వెళుతున్నప్పుడు తినే విషయంలోనా, పడుకునే విషయంలోనా కావలసిన ప్రతి దానిని చేశారటండి. అంటే ఒకసారి ఆలోచన చేయండి. పరిశుద్ధుల పరిచర్య, సంఘంలో నానా విధములైన పరిచర్యలు ఉంటాయండి. ఒకరు వాక్యోపదేశం చేసే పరిచర్య, ఒకరు నిజంగా పరిచర్యలో ఇప్పుడు చూసారా, కెమెరా పెట్టే పరిచర్య, లేదా కింద కుర్చీలు పెట్టే పరిచర్య, వంట చేసే పరిచర్య, పోస్టర్లు తయారు చేసే పరిచర్య, పోస్టర్లు పబ్లిసిటీ చేసే పరిచర్య, ఎన్నో పరిచర్యలు ఉన్నాయి. సంఘములో నానా విధములైన పరిచర్యలు ఉన్నాయి. ఇక్కడ మీటింగ్ జరగాలంటే ఏం చేయాలి చెప్పండి? సంఘం మొదట ఏం చేయాలి? మొదట ఏం చేయాలి చెప్పండి? సంఘం అంతా కూడుకోవాలి. కూడుకున్న తర్వాత ఎప్పుడు మనం ఈ సెమినార్ పెడదామంటే ఒక నిర్ణయంలోనికి రావాలి. వచ్చిన తర్వాత ఎవరెవరిని పిలవాలి, అవునా కదా? అసలు ఎంతవరకు చేయాలి, ఏం చేయాలి, ఎటువంటి అంశాలు పెట్టాలి, దాన్ని ఎలా ప్రచారం చేయాలి, వీటన్నిటిని చేయడానికి పరిచారములు అవసరములే చెప్పండి. సంఘానికి నానా విధములైన పరిచర్య అవసరము. ఇది మనం అందరం గుర్తించాలి. ప్రభునందు ప్రేమ దేవుని వల్ల నీకు పాంప్లెట్ డిజైన్ చేసే తలంతు ఉందా? అయితే ఆ పరిచర్యను బాగా చేయి. ఆ పాంప్లెట్ను అనేక మందికి షేర్ చేసే తలంతు ఉందా? షేర్ చేసి ఆ పరిచర్యలో పాలి భాగస్వాము. అనేక మందిని తీసుకొచ్చే ఒక తలంతు ఉందా? కొంతమందికి మోటివేషన్ బాగా చేస్తారండి. నిజంగా కొంతమంది చూస్తాం మన దాంట్లోనే మోటివేషన్. పలానా ప్రాంతంలో ఈ సెమినార్ జరుగుతుంది, మంచి వాక్యం చెప్తారు, చాలా బాగుంటుందని చక్కటి మోటివేషన్ చేసి తీసుకొచ్చేవారు ఉంటారు. తీసుకొచ్చిన వారిని దగ్గర ప్రేమతో చేర్చుకొని కూర్చోబెట్టి వారికి మంచి మర్యాద అంటారు కదా, అది చూసి
అది చేసి చక్కగా చూసుకునేవారు ఉంటారండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క తలంతు ఉంటుంది. సంఘములో ఒక్కొక్కరికి ఒక్కొక్క తలంతు ఉంటుంది. ఒకరికి ప్రేమ చూపించేది, ఒకరికి ఆతిథ్యం ఇచ్చేది, ఒకరికేమో మోటివేషన్ చేసే విధానం, ఒకరు వంట చేసేది, వంట చేసిన దాన్ని చక్కగా వడ్డించే తలంతు కూడా. ఆర్థికంగా సంఘములో లేదనుకోండి, ఆర్థికంగా సంఘములో ఎంతవరకు అవసరమో అవసరతను గుర్తించి నిజంగా వెంటనే సమకూర్చే తలంతు ఉంటుంది ప్రభునందు ప్రేమ దేవుని వల్ల. ఈరోజు పరిచర్య జరగాలంటే నిజంగా ఆర్థికంగా సహాయము చేసేవారు ఉండాలి. ఆర్థిక సహాయం అనేది చాలా ప్రాముఖ్యం. దాంతోపాటు మన చేతుల కష్టము కూడా చాలా ప్రాముఖ్యం. మన ఏ తలంతు ఉంటే ఆ తలంతు ఖచ్చితంగా సంఘములో చేయగలిగితే సంఘం అనేది క్షేమాభివృద్ధి కలుగుతుంది. దినదినము ఎదగడానికి, సంఖ్యలో విస్తరించడానికి వీలుంటుంది. ఏం చేయకపోతే సంఘంలో వస్తాం, కూర్చుంటాం, వెళ్ళిపోతామంటే సంఘము అభివృద్ధి చెందదు ప్రభునందు ప్రేమ దేవుని వల్ల. సంఘము అభివృద్ధి చెందాలంటే సంఘం యొక్క అవసరతను ప్రతి ఒక్కరూ గుర్తించి గుప్పెళ్ళు విప్పి ఇవ్వాలి, చేయాలి, ఆలోచించాలి, మోటివేషన్ చేయాలి. కార్యక్రమాలు ఉన్నతంగా ఏక మనసుతో ఏకభావముతో చేయాలి. అప్పుడు సంఘం అనేది ఎదుగుతుంది ప్రభునందు ప్రేమ దేవుని వల్ల. కనుక సంఘ అవసరతను మనం గుర్తించే వారముగా ఉండాలి. మొదటి ఏం చెప్పాను? దేవుని అవసరతను గుర్తించే వారు ఉండాలి. రెండవది ఏంటంటే సంఘ అవసరతను గుర్తించే వారుగా ఉండాలి. చాలా స్థిరాసనం వేశారట. దేని కొరకు? సంఘము కొరకు. మనం ఈరోజు ₹1 కూడా తీయలేని పరిస్థితిలో. మన ఆత్మీయ జీవితాలు బాగుండాలంటే మనం తీయాలి కదండి. ₹1 కూడా బయట తీయకుండా నేను మంచిగా బాగుపడిపోవాలంటే ఎలా ఉంది చెప్పండి. ఒకసారి ఆలోచన చేయండి. అంటే మీకు వచ్చిన మీకు కాదు ఇది. సంఘం అనేది క్షేమాభివృద్ధి పొంది దినదినం అభివృద్ధి చెందాలంటే అనేక కార్యక్రమాలు జరిగి మనము, మన కుటుంబాలు, మనం కలిగిన వారందరూ క్షేమముగా ఆత్మీయంగా దేవుడిలో ఉండాలంటే సంఘములో అవసరాలు గుర్తించి మనము ప్రతి దానికి సహాయం చేసే వారంగా మనము ఉండాలి. ఇది రెండో విషయం. మూడో విషయం ఏంటంటే ప్రభునందు ప్రేమ దేవుని వల్ల సేవకుని అవసరాలు. మూడోది ఏంటి? సేవకుని అవసరాలు. ఇప్పుడే చదివాం కదా, ఒక కుటుంబం అకుల ప్రిస్కిల్లల కుటుంబం ప్రభునందు ప్రేమ దేవుని వల్ల జత పనిగా ఉండి, తోడుగా ఉండి ఆ సేవకుడు పరిచర్య చేస్తున్నప్పుడు వారు ఏం చేశారంటే సుమారుగా 18 నెలలు పోషించారటండి. ఎన్ని నెలలు? 18 నెలలు ఒక సేవకుడిని పోషించడం అంటే చిన్న విషయమా? మరలా ఏమంటున్నారు? ఆ పౌలు గారి ప్రాణం కొరకు మా ప్రాణము ఇచ్చుటకాయలను తెగించే, అంటే తెగించిన కుటుంబం. సేవకుని అవసరాల కొరకు తెగించిన కుటుంబాలు ఉన్నాయి. సేవకుల అవసరతను గుర్తించిన కుటుంబాలు ఉన్నాయి. అందుకే సేవ అనేది విస్తృతంగా విస్తరించింది ప్రభునందు ప్రేమ దేవుని వల్ల. ఈరోజు సేవ అనేది విస్తృతంగా జరగాలంటే, సంఘం క్షేమాభివృద్ధి చెందాలంటే, మన కుటుంబాలు బాగుండాలంటే, మనం ఆత్మీయంగా ఉన్నతంగా ఎదగాలంటే ప్రభునందు ప్రేమ దేవుని వల్ల ఇదిగో అకుల ప్రిస్కిల్లల వలె సేవకుని అవసరతను గుర్తించి ఏం చేయాలి? వారి అవసరతను తీర్చేవారుగా ఉండాలి. నిజంగా మనం సేవకుని అవసరతను గుర్తించగలుగుతున్నామా? గుర్తించగలుగుతున్నామా చెప్పండి. ఒక్కసారి ఆలోచన చేయండి. దేవుని అవసరాలు, సంఘ అవసరాలు, సేవకుని అవసరాలు. నిజంగా సేవకుని అవసరాల కొరకు సునేమిరాలు గుర్తించిందండి. సేవకుని యొక్క అవసరాలు చూడండి. ఒక్కసారి ఏమనుకోద్దు. ఆ సందర్భంలోనికి వెళదాము. రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయం చూడండి ఒకసారి. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయము 8వ వచనమా? 8వ వచనం చూడండి. ఒక దినమందు ఎలీసా సునేము పట్టణమునకు పోగా
అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనములకు రమ్మని అతని బలవంతము చేసిన గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయించు వచ్చెను. చూసారా, సునేమిరాలు సేవకుని యొక్క అవసరతను గుర్తించిందండి. ఆ మార్గమున పోవునప్పుడల్లా సునేమిరాలు ఇంటికి వెళ్ళి భోజనము చేసి వెళతాడంటే సునేమిరాలు సేవకుని యొక్క అవసరతను గుర్తించింది. మరలా కింద చెప్తాడు చూడండి చక్కటి మాటలు. తన భర్తతో ఏమంటుందంటే 9వ వచనంలో, కాగా ఆమె తన పెనివిటిని చూచి మన యొద్దకు వచ్చుచు పోచున వాడు భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును. అంటే గుర్తించింది, మన దగ్గర వస్తున్నాడు కదా ఆ దైవజనుడు భక్తి గల దైవజనుడు అని ఎవరితో చెప్తుంది? భర్తతో చెప్తుంది. భర్తను ఒప్పిస్తుంది. ఆ దైవజనుడు కావలసిన అవసరాలన్నీ సిద్ధపరుస్తుంది. ప్రభునందు ప్రేమ అనేది కింద చెప్తారు చూడండి. కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము ఉంచుతుము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయించు వచ్చునని చెప్పాను. చూసారా, ఒక గది, మంచము, పీట, ఏవేవి ఆ సేవకునికి ఎలీషా గారికి అవసరమో అవన్నీ సిద్ధపరిచిందండి. అంటే సేవకుని యొక్క అవసరతను గుర్తించిన శ్రీమూర్తి. నిజంగా ఒకసారి ఆలోచన చేయండి. నిజంగా ఈ రోజుల్లో ఎలా ఉన్నారంటే ప్రభునందు ప్రేమ దేవుని వల్ల సేవ అనేది విస్తృతంగా జరగకపోవడానికి గల కారణం ఏంటంటే సేవకుని యొక్క అవసరతను ఎవరు గుర్తించక వారి అవసరాలు తీర్చుకోవడానికి అందరూ ప్రయత్నం చేస్తున్నారు. ప్రభునందు ప్రేమ దేవుని వల్ల కనుక ఒక్కసారి ఆలోచన చేయండి. సేవకుని అవసరత కొరకు మీ వంతు మీరు, మీకు కలిగినది, అది రూపాయ, 2 రూపాయల, 10 రూపాయల, 100 రూపాయల, మీకు కలిగిన దానితో మీరేం చేయాలంటే సేవకుని అవసరతను గుర్తించే వాళ్ళగా మనం ఉండాలి. సేవ ఉన్నతంగా జరగాలంటే ఇది 3వ విషయం. ప్రభునందు ప్రేమ దేవుని వల్ల 4వ విషయం చూద్దాం ఒకసారి. 4వ విషయము పరిశుద్ధుల అవసరతను గుర్తించిన వారు. పరిశుద్ధుల అవసరతను గుర్తించిన వారిలో మనం చూడగలిగితే చూడండి ఒక్కసారి. మీకు స్టెబిలిటీలో చూద్దాం ఒక్కసారి, అక్కడికి వెళదాము. పరిశుద్ధుల కొరకు వారు ఏమయ్యారు? తమ్మును తాము అప్పగించుకున్నారట. ఎవరి కొరకు? పరిశుద్ధుల కొరకు. పరిశుద్ధులు ఎవరు? యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొంది సంఘములో ఎవరైతే వస్తారో వారు పరిశుద్ధులు. వారి కొరకు వారు తమ్మును తాము అప్పగించుకున్నారంటే వారు ఎంతగా పరిచర్య చేసి ఉంటారు. ఆ మాట్లాడుకొద్దాం ఒకసారి, ముగించేద్దాం. చూడండి ప్రభునందు ప్రేమ దేవుని వల్ల అనేక విషయాలు ఉన్నాయి కనుక నేను కట్ చేసి ముగించడానికి ప్రయత్నం చేస్తున్నాను. చూడండి ఒక్కసారి కొరింథీ మొదటి పత్రికలోనే ఆ మాట చూద్దాం ఒకసారి. 16వ అధ్యాయం 15వ వచనం. స్టెఫెను ఇంటి వారు అక్కయ్య యొక్క ప్రథమ ఫలమై ఉన్నారనియు వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్మును తాము అప్పగించుకుని ఉన్నారని మీకు తెలియను. నిజంగా పరిశుద్ధులకు పరిచర్య చేయడానికి తమ్మును తాము అప్పగించుకున్న కుటుంబాలు ఎన్ని ఉన్నాయి చెప్పండి. అంటే మనం కూడా ఏమవ్వాలి? పరిశుద్ధులకు పరిచర్య చేయడానికి మనల్ని ఏమవ్వాలి? మనల్ని మనము అప్పగించుకోవాలట. వేరే నిజంగా ప్రభునందు ప్రేమ దేవుడు అది గొప్ప భాగ్యం. పరిశుద్ధులకు పరిచర్య చేయడం అనేది గొప్ప భాగ్యము. అది భాగ్యమని భావించి స్టెఫెను ఇంటి వారు ఏం చేస్తున్నారంటే పరిశుద్ధులకు పరిచర్య చేయడానికి వారు అప్పగించుకున్నారంటే వాళ్ళు ఎంతగా కష్టపడి ఉంటారు. కొరింథీ ప్రాంతంలో సంఘం ఉందంటే, కొరింథీ ప్రాంతంలో సంఘ సేవకుడు వస్తున్నారంటే, పరిశుద్ధులు వెళుతున్నారంటే ఖచ్చితంగా వారి గుమ్మము తాకాలి. ప్రభునందు ప్రేమ దేవుని వల్ల వారి ఇంటికి వెళ్ళాలి. వారి ద్వారా ఆతిథ్యము
పొందుకోవాలి. వారికి పరిచర్య జరిగించాలి. మన కుటుంబాలు కూడా ఎలా ఉండాలంటే, మన కుటుంబము పరిశుద్ధుల కొరకు అప్పగించుకునే వారంగా మనం ఉండాలి. 4 విషయాలు తెలియజేశారు. మొదటిదేంటి? దేవుని అవసరతను గుర్తించి వరకు ఉండాలి, సంఘం యొక్క అవసరతను గుర్తించే వరకు ఉండాలి, సేవకుని అవసరతను గుర్తించే వరకు ఉండాలి. అలాగే పరిశుద్ధులు అనగా ఎవరైతే బాప్తిస్మం తీసుకుంటారో సంఘములో వచ్చిన ప్రతి వారి గురించి వారి అవసరతను గుర్తించగలగాలి. ఒకరినొకరు తోడుపడుతూ, ఒకరినొకరు సహాయం చేసుకుంటూ, పరిశుద్ధుల పరిచర్యలో పాలు పొందుతూ మనం ముందుకు వెళ్ళగలిగితే ప్రభునందు ప్రేమైన దేవుని వల్ల నిజంగా మన సంఘము, మన ప్రాముఖ్యంగా చెప్పాలంటే సేవకుడు, దేవుడు ఆనందించడానికి వీలుంటుంది. కనుక ఒక్కసారి ఆలోచన చేయండి. దేవుని అవసరతను గుర్తించిన వారు ఎవరున్నారు చెప్పండి? దేవుడు ఒక మాట అంటాడు, నేను ఆకలి కొంటున్నాను కానీ నేను ఎవరికి చెప్పనంటాడు. అంటే దేవునికి ఆకలి అని ఒక అవసరత ఉంది. దాన్ని గుర్తించి ఆయనకు ఆహారమును అందించేవారుగా మనం ఉండాలి. అలా తీర్చిన వ్యక్తి యేసుక్రీస్తు ప్రభుల వారే. కోత విస్తారము ఉంది కానీ పనివారు కొద్దిమంది. సేవకులు అవసరం, అవునా కదా? సువార్త చెప్పేవారు అవసరం, పరిచర్య చేసేవారు అవసరం. పరిచర్యలో నానా విధములైన పరిచర్యలు ఉన్నాయి కదా. వంట చేసేవారు కానీ, వడ్డించేవారు కానీ, నిజంగా పబ్లిసిటీ చేసేవారు కానీ, ఇవంతా అవసరం ప్రభునందు ప్రేమ దేవుని వల్ల. ఇదంతా అయితేనే మనమంతా క్షేమంగా ఉంటాము, లేదా మనం క్షేమముగా ఉండలేము. మన అవసరాల కొరకు మనం వచ్చామనుకోండి, మనకంటే దౌర్భాగ్యుడు భూమి మీద ఎవరు ఉండదు. కనుక ఒక్కసారి ఆలోచన చేయండి. దేవుని అవసరాలు, సంఘ అవసరాలు, సేవకుని అవసరాలు, పరిశుద్ధుల అవసరాలు ఎప్పుడైతే మనం గుర్తిస్తామో అప్పుడు మనము ఆత్మీయంగా ఉన్నతంగా ఎదగడానికి వీలుంటుంది. కనుక దేవుని అవసరతను గుర్తించేవారుగా మనం ఉండాలని కోరుతూ ఈ చక్కటి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. థాంక్యూ సో మచ్.